బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో హనుమాన్ విగ్రహం పైన వివాదం కొనసాగుతోంది. హనుమాన్ విగ్రహాన్ని ఉద్దేశించి రిపబ్లిక్ పార్టీ లీడర్ అలెగ్జాండర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అంటేనే క్రిస్టియన్ దేశమని, హిందూ దేవుళ్ళ విగ్రహాలను ఇక్కడ ఎందుకు పెడుతున్నారని, ఎందుకు అనుమతిస్తున్నారంటూ కూడా క్వశ్చన్ చేశారు ఆయన. అలెగ్జాండర్ కామెంట్స్ పైన సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. 2024లో అక్కడ టెక్సాస్ నగరంలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరిట ఒక హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఇది అతిపెద్ద మూడో ఎత్తైనటువంటి విగ్రహం ఇది. సో ఈ విగ్రహానికి సంబంధించి అక్కడ ఏర్పాటు పైన పెద్ద ఎత్తున అలెగ్జాండర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. సో అటు రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ పార్టీకి సంబంధించిన ఒక సెనేటర్, అధికార పార్టీకి సంబంధించిన ఒక సెనేటర్ ఈ వ్యాఖ్యలు చేయడం పైన తీవ్రమైనటువంటి వివాదం నెలకొంది. సో ఆయన చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. ఒక వీడియోని షేర్ చేశాడు ఆయన. ఆ వీడియోలో అక్కడ ట్వీట్ కనిపిస్తుందండి. వై ఆర్ వి అలోయింగ్ ఏ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఏ ఫాల్స్ గాడ్. ఇక్కడ ఫాల్స్ స్టాచ్యూ అన్నాడు ఆయన. ఫాల్స్ స్టాచ్యూ, ఫాల్స్ హిందూ గాడ్. భారతదేశపు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ ఫాల్స్ అని చెప్తున్నాడు అమెరికా సెనేటర్. ఫాల్స్ గాడ్ అంటున్నాడు. టు బి హియర్ ఇన్ టెక్సాస్, వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్స్. ఇఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఓన్లీ క్రిస్టియన్, then why are you allowing all those people? You want us to work in your companies? You want us to invest our mindsets in your companies? మా ఆలోచన విధానాన్ని, మాకున్నటువంటి మేధాశక్తిని, మాకున్నటువంటి మేధా సంపత్తిని మొత్తాన్ని కూడా మీ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు క్రిస్టియన్ నేషన్ అని చెప్పుకుంటున్నారా? భారతదేశం నుంచి అధిక మొత్తంలో తినుబండారాలు వెళ్తున్నాయి. ఫుడ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఇక్కడ పండించే అత్యధిక సంఖ్యలో ఉండి భారతీయులు హిందువులే. మరి ఆ హిందువులు పండించిన పంట ఏం తింటారు? గడ్డి తినక. గడ్డి తినండి. ఐఎమ్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హోల్ ద రిలీజియన్. ఇక్కడ ఓవరాల్ రిలీజియన్కి సంబంధించి మాట్లాడటం లేదు, కేవలం అలెగ్జాండర్ విషయంలోనే. సబ్కా మాలిక్ ఏక్ అనే విధానంతో భారత్ ముందుకెళ్తోంది. అన్ని మతాలు ఒకటే, అందరం ఒకటే అన్నదంతో భారత్ ముందుకెళ్తోంది. కానీ అమెరికన్స్ మాత్రం వేర్ క్రిస్టియన్ నేషన్స్ అంట. ఎస్, ఇఫ్ యు ఆర్ ఓన్లీ స్ట్రిక్ట్ టు యువర్ నేషన్, ఇఫ్ యు ఆర్ ఓన్లీ స్ట్రిక్ట్ టు యువర్ రిలీజియన్, దెన్ మీరేం చేయాలంటే గడ్డి తినండి. భారతదేశం నుంచి పంపించినటువంటి ఆహారం తినకండి. హిందువుల చేత తయారైనటువంటి ఆ తినుబండారాలను తినకండి. ఇక్కడి నుంచి మేము పంపించినటువంటి ప్రతిదీ, మాంసం కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, తినకండి. గడ్డి తినండి. ఆ రోడ్లపై ఉన్నటువంటి, అమెరికాలో కొంచెం స్వచ్ఛత ఎక్కువనే ఉంటుంది కదా, ఆ రోడ్లపై ఉన్నటువంటి ఆ పార్కులో గడ్డి తినండి. యాజ్ యు ఆర్ క్రిస్టియన్ నేషన్, వై ఆర్ అలోయింగ్ ఆల్ ద రిలీజియస్ పీపుల్ దెన్? ఎందుకు అన్ని రిలీజియస్ పీపుల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మరి అక్కడ? అంటే అక్కడ మా ఇన్వెస్ట్మెంట్, మా మైండ్ ఇన్వెస్ట్మెంట్, మా నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. డబ్బులు కూడా మేము అక్కడ వీసాల రూపంలో డబ్బులు ఇచ్చి వస్తున్నాం అక్కడ. సో ఇక్కడ ఆయన మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇట్స్ ఏ ఫాల్స్ హిందూ గాడ్, ఫాల్స్ స్టాచ్యూ అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని 2004లో అప్పుడు మన హిందువులు అక్కడ అంగరంగ వైభవంగా ఇనాగ్రేట్ చేసుకున్న 90 అడుగుల ఎత్తైనటువంటి ఆ విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని తప్పుపడుతూ ఇది ఒక ఫాల్స్ హిందూ గాడ్ అంటూ మాట్లాడుతున్నాడు ఆయన. దీనికి సమాధానంగా ఇటు హిందూ కమ్యూనిటీస్ నుంచి కూడా చాలా స్పష్టమైనటువంటి ఒక ఆన్సర్ వచ్చింది. ఒకసారి కూడా ప్లే చేయండి ప్లీజ్. రూల్ నెంబర్ 3, డిస్క్రిమినేషన్ ప్రొహిబిటెడ్. పార్టిసిపేషన్ ఇన్ ఎనీ రిపబ్లికన్ కన్వెన్షన్ ఆర్ మీటింగ్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు ఎనీ ప్రైమరీ ఆర్ కన్వెన్షన్ హెల్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ సెలెక్టింగ్ డెలిగేట్స్ టు ఏ కౌంటీ, డిస్ట్రిక్ట్, స్టేట్ ఆర్ నేషనల్. అంటే ఎవరైతే ఈ రకంగా పిచ్చిగా ఒక మతాన్ని, ఒక కులాన్ని, లేకపోతే రకరకాలుగా మాట్లాడుతూ అటువంటి వారికి అక్కడ అవకాశం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా హిందూ కమ్యూనికేషన్స్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ నుంచి అటు అలెగ్జాండర్కో సమాధానం వచ్చింది. ఇది ఒకటే కాదు, ఇట్ విల్ నాట్ అండర్టేక్ ఆర్ కండన్ ఎనీ డిసానెస్ట్ ఆర్ అనెథిటికల్ ప్రాక్టీస్ దట్ టెన్స్ టు కరెక్ట్ ఆర్ అండర్మైన్ అవర్ సిస్టమ్ ఆఫ్ ఫ్రీ ఎలక్షన్స్. సో అన్ని మతాలను విశ్వసించాలి, అన్ని మతాలని గౌరవించాలి, అన్ని మతాలని ఆయన ప్రార్థించాలి కూడా. ఒక పబ్లిక్ సెనేటర్గా ఉన్నారు కాబట్టి
అలా కాకుండా ఫాల్స్ హిందూ గాడ్ అనడాన్ని, హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆంజనేయ స్వామి 90 అడుగుల ఆ విగ్రహాన్ని ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ సెనేటర్ తప్పుబడ్డాన్ని యావత్ హిందూ లోకం మొత్తం కూడా ఎక్కడున్నా వారంతా కూడా ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ఎస్, మనతో పాటుగా విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు. మాట్లాడడం ఆయనతో పాటుగా. వెంకటేశ్వరరాజు గారు, సో ఫాల్స్ హిందూ గాడ్ ఆర్ ఫాల్స్ స్టాచ్యూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్, సో ఫాల్స్ హిందూ గాడ్ అనే దాన్ని ఎలా చూడాలి? ఎస్, మరికాసపురంలో జాయిన్ అవుతారు ఆయన. సో ప్రస్తుతం మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఫాల్స్ హిందూ గాడ్ అంటూ సంబోధించాడు. అదే అమెరికన్స్ మన దగ్గరికి వస్తే ఎంతటి ఘనంగా స్వాగతిస్తున్నాం. ఆ మధ్య తెలంగాణకి 2016 అనుకుంటా బహుశా ఇవాంకా ట్రంప్ వస్తే ఎంత ఘనంగా స్వాగతించడం, ఎంత ఘనంగా మన మిస్ యూనివర్స్ పోటీలు ఎంతమందిని సత్కరించుకున్నాం, ఎంతమందితో మన సాంప్రదాయాల్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని చూపించుకున్నాం, కట్టుబాట్లని వివరించుకున్నాం, ఎంత మంచిగా మనల్ని కొనియాడారు వాళ్ళంతా కూడా. చీరకట్టు భారతీయుల సాంస్కృతిక సాంప్రదాయం, బతుకమ్మ, హిందువులకు సంబంధించినటువంటి ఒక ఆరాధ్య దైవంగా కొలిచినటువంటి తెలంగాణ పండుగ, ఇవన్నీ చూపించాం కదా. మరి అటువంటి కొనియాడు ప్రపంచ దేశాలే కొనియాడినటువంటి నా సాంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచ దేశాలే సంబరాల అంబురాన్ అంటే విధంగా జరుపుకున్నటువంటి నా హిందూ పండుగలని ఇంత దారుణంగా ఇంత నీచాతినీచంగా మాట్లాడతాడా? రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి సెనేటర్ ఈ రకంగా మాట్లాడేటప్పుడు అందరినీ కూడా హిందువులని మనోభావాలను దెబ్బతీసిన విధంగా అవుతుంది. సో స్టాచ్యూ ఆఫ్ యూనియన్గా భావించినటువంటి ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఫాల్స్ హిందూ గాడ్ అంటూ వై ఆర్ వి అలోయింగ్, మేము ఎందుకు అలో చేస్తున్నాం అర్థం కావడం లేదంటగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఎస్, విశ్వ హిందూ పరిషత్ నుంచి రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు. వెంకటేశ్వరరాజు గారు, ఫాల్స్ హిందూ గాడ్, ఫాల్స్ స్టాచ్యూ, వై ఆర్ వి అలోయింగ్, వేర్ ఎ క్రిస్టియన్ నేషన్. ఈ మాటల్ని అక్కడ రిపబ్లిక్ సెనేటర్ ఒకరు మాట్లాడుకొచ్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఫాల్స్ హిందూ గాడ్ అన్నారు ఆయన. ఎలా చూడాలి? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మనోజ్ గారు, 2120 సంవత్సరాల క్రితం వరకు క్రిస్టియానిటీ లేదు. 1450 సంవత్సరాల నుండి ఇస్లాం లేదు. అంతకు ముందున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం, అదే మనకున్నటువంటి హిందూ ధర్మం అని, తర్వాత సనాతన ధర్మం అని, అదే కలకాలం నుండి. కొంచెం కెమెరా నుంచి దూరంగా ఉండండి, మీరు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. ఇప్పుడు రైట్ మాట్లాడండి. లేదు అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ మతాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో, హిందూ ధర్మము అనేటువంటిది సర్వే జన సుఖినోభవంతో అనేటువంటి భావంతో ఉండేటువంటి ఈ యొక్క హిందూ ధర్మము మనము ప్రపంచంలో ఏ ధర్మంలో కూడా లేదు ఇటువంటి విషయాలు. అయితే విషయం ఏంటంటే, ఇవాళ అనేకమైనటువంటి దేశాలలో అనేకమైనటువంటి పద్ధతులు, పూజా విధానాలు జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో అంతెందుకు భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి మన దేశంలో ఈ రోజు జరుగుతున్నటువంటి విషయం ఏంటి? మనం ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కూడా హక్కున చేర్చుకునేటువంటి భావం మన దాంట్లో ఉంది, మన ధర్మంలోనే ఉంది. ఇవాళ ఒక విషయం చెప్పాలంటే, ఇవాళ అనేకమైనటువంటి ధర్మాలు చాలా. వెంకటేశ్వరరాజు గారు, కొంచెం కెమెరాకి దూరంగా, మీరు కొంచెం ఫోన్ ని దూరంగా పెట్టండి, మీ నుంచి కొంచెం ఫోన్ ని మీ నుంచి దూరంగా పెట్టి మాట్లాడండి. రైట్, ఇలా మాట్లాడండి, ఇలా పర్ఫెక్ట్ గా ఉంది, మాట్లాడండి. అంటే కాబట్టి అన్ని ధర్మాలను మనం హక్కున చేర్చుకునేటువంటి భారతదేశం ఇది. అటువంటిది ఇవాళ ఒక విషయం చెప్తాను. నిన్నగాక మొన్న ఇస్లామిక్ దేశమైనటువంటి వాళ్ళలో కూడా అక్కడ కూడా స్వామినారాయణ టెంపుల్ ఇప్పుడు భవ్యంగా కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టేసి కట్టినటువంటి దాన్ని మన భారత ప్రధాని ఇనాగ్రేషన్ చేసి వచ్చారు. అంటే అర్థం ఏంటి అంటే, ఏ దేశంలోనైనా ఇవాళ ప్రపంచ దేశాలలో అన్నిట్లో